ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేటువంటిది లోకేష్ బాగా నేర్చేసుకున్నారు. ప్రజల దగ్గర పూర్తిగా తిరిగేశారు. ఆ ఇంపాక్ట్ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే తాజాగా జరిగినటువంటి లెక్కల్లో స్పష్టంగా కనబడుతున్నటువంటిది అంత పిచ్చోడయ్యో అమాయకుడయ్యో నోరేం పారేసుకోలేదు లోకేష్. చాలా కావాలని వ్యూహాత్మకంగానే మాట్లాడారు. తెలుగుదేశం కేడర్కు ఒక స్పష్టత ఇచ్చేశారు, అలాగే ప్రజలకు ఒక స్పష్టత ఇచ్చేశారు, జనసేన కార్యకర్తలు కూడా స్పష్టత ఇచ్చేశారు. ఎందుకంటే పరిస్థితులను కంట్రోల్ చేసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ ఆశించకూడదు, డిప్యూటీ సీఎం ఇస్తారు తీసుకోవాలి అంతే. జనసేనకి తెలుగుదేశం అవసరం ఎంత ఉందో తెలుగుదేశానికి జనసేన అవసరం అంత ఉందనుకోవడం భ్రమ. తెలుగుదేశానికి 40% ఓట్లుంటే జనసేనకు 6 ఉన్నాయి, పెరిగితే 10 అవుతుంది. 10% ఓట్లు ఉన్నటువంటి జనసేన తోక తలనాడించకూడదు, తల తోకనాడించాలన్నటువంటి ఫార్ములా. ఇప్పుడు ఆయన దెబ్బకి జనసేన ఒక పక్కన గింగిరాలు తిరుగుతోంది. ఎందుకంటే తన కార్యకర్తల్ని కన్విన్స్ చేసేసి ఎలక్షన్స్ తర్వాత చూసుకుంటాం, ఈలోపు ఎన్ని సీట్లు వచ్చినా మనకే కరెక్ట్, మనం ఒక వ్యూహంతోనే పోతున్నామని నమ్మిస్తున్నటువంటి వేళ జన సైనికులు తర్వాత రెచ్చిపోకుండా ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చేశారు. అట్లాగే పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్ ఇచ్చేసి ఆయనకి ముఖ్యమంత్రిని చేస్తానంటే కనుక అంగీకరించలేనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గం వాడు. కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం అంటూ ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా లేకపోతే ఎక్కువ సీట్లు ఇచ్చినా అంగీకరించడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఎందుకంటే అది మళ్ళీ శాశ్వతంగా ఒక్కసారి ఇస్తే ఇక ఆ తర్వాత, ఎందుకంటే బీజేపీకి 4 సీట్లు ఇస్తే ఆ తర్వాత 10 సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, ఆ తర్వాత 15 సీట్లు ఇవ్వాల్సి వస్తే, అట్లాగే జనసేనకి ఇస్తే అట్లాంటి ప్రమాదం. కాబట్టి దాన్ని జనసేనని వాడుకున్నాం, కానీ జనసేనని ఎదిగేలా చేయడం వీళ్ళు ఇష్టం లేదు. జనసేన వైసీపీ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి తమ అస్త్రంగా ఉపయోగపడాలి, కానీ వైసీపీ తెలుగుదేశం పార్టీకి పోటీగా వచ్చేటటువంటి విధంగా చేసుకోవడానికి ఇష్టం లేదు. ఆ దశలో ఉన్నటువంటి కేడర్కి అట్లాగే ఈ కూటమిలో మనదే బలం, మనం చెప్పిన మాటే నెగ్గుతుందన్నటువంటి సంకేతం వాళ్ళకి ఇవ్వడానికి తీసుకెళ్లారు. దీంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొడాల నాని లాంటి వాళ్ళు కొత్త స్టేట్మెంట్లు ప్రారంభించారు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాయింట్ ఉంది కదా, మన తాజాగా జరుగుతున్నటువంటి వివాదాలు, ఈ సినిమా వ్యూహం సినిమా వస్తుంది కదా, ఇంతకుముందు లక్ష్మీ ఎన్టీఆర్లోనో దేంట్లోనో ఒక పాయింట్ చూపెట్టారు కదా, అక్కడ గంగతో రాంబాబులో అనుకుంటా, ఏదైతే ముఖ్యమంత్రి పదవి కోసం కోట శ్రీనివాసరావు అక్కడ ప్రకాష్ రాజ్ తన తండ్రినే ఏదో చేసింది, అట్లాంటి పరిస్థితి సృష్టించబోతున్నారు, వ్యూహం సృష్టించబోతున్నారంటూ రివర్స్లో విమర్శలు చేసే స్థాయికి, లోకేష్ విమర్శలు చేసేటువంటి స్థాయికి వచ్చింది వ్యవహారం. అంటే గట్టిగానే ఆయన అడుగులు కనబడుతున్న వీళ్ళకి.